ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యో ఏమైంది? కంట్లో ఏదో పడింది. నాన్న, రాఘవ్ ఎక్కడున్నాడో రాజుకు తెలిసింది. మరి కాసేపట్లో ఇక్కడికి తీసుకొస్తున్నాడు. ఈ భూమి పూజ అమ్మ మీరు కలవడానికి జరుగుతున్న పూజ. ఆ వేదిక అమ్మ మీ పార్టీలో చేరే వేదిక మాత్రమే కాదు, అమ్మ మళ్ళీ మీ జీవితంలోకి చేరే వేదిక కూడా. అయ్యా ఇదిగో అమ్మా, ఇదిగో అక్షంతలు వేసి నమస్కారం చేసుకోండి అమ్మా. అక్షతాన్ సమర్పయామి, నమస్కారాన్ సమర్పయామి. హలో రాజు. రాఘవ్ దొరికాడు అమ్మాయి గారు, ఇప్పుడు నా దగ్గరే ఉన్నాడు. ఇక్కడ భూమి పూజ జరుగుతోంది రాజు. నువ్వెంత త్వరగా రాఘవ్ని తీసుకొస్తే అంత మంచిది. ఇదిగో ఇప్పుడే బయలుదేరుతున్నాం అమ్మాయి గారు. రాఘవ్ పద. భూమి పూజ పూర్తయిందయ్యా, ఇక మీరు ఎప్పుడైనా నిర్మాణం ప్రారంభించవచ్చు. అలాగే పంతులు గారు. సార్, ఎమ్మెల్యే విరూపాక్షి గారిని ప్రజా పార్టీలోకి తీసుకునే కార్యక్రమం ఉంది సార్. పదండి. అమ్మా, రాఘవ్ ఎక్కడున్నాడో రాజుకు తెలిసిపోయిందమ్మా. ఇక్కడ తీసుకొస్తున్నాడు. రూపా, ఏం మాట్లాడుతున్నావమ్మా? అవునమ్మా, ఈరోజు ఎలా అయినా రాజు నాన్న ముందు రాఘవ్ని నిలబెడతాడు. నిజం బయటపడుతుందమ్మా. ఈరోజు నాన్న నువ్వు కలవబోతున్నారమ్మా. అమ్మా రూపా, చాలా మంచి శుభవార్త చెప్పావమ్మా. భగవంతుడా, నా బాధను అర్థం చేసుకున్నావు. పదమ్మా. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి రాజు? దగ్గరకు వచ్చేసాం రాఘవ. నాకెందుకో భయంగా ఉంది రాజు. అమ్మగారిని అయ్యగారిని కలపాలని ఎప్పుడు ప్రయత్నించినా ఏదో ఒకలా మిస్ అవుతూనే ఉంది. ఎవరో నన్ను ఫాలో అవుతున్నట్టు లాస్ట్ మినిట్లో ఎస్కేప్ చేస్తున్నారు. అలా ఎందుకు చేస్తున్నారో, ఎవరు చేయిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు రాజు. ఇక మీదట అలా జరగదు రాఘవ. నేనున్నాను. నిన్ను తీసుకెళ్ళి పెద్దయ్య గారి ముందు నుంచోబెట్టే బాధ్యత నాది. అయ్యగారికి అమ్మగారి గురించి నిజం చెప్పకుండానే ఎక్కడ చచ్చిపోతానా అని భయంగా ఉంది రాజు. నువ్వేం భయపడక రాఘవ. ఈరోజు నిన్ను అడ్డుకోవడం ఆ దేవుడి తరం కూడా కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.